హాయ్ ఫ్రెండ్స్, మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శరత్ చంద్ర ఎంతో ప్రేమగా భూమికి భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇక భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అమ్మ, నీ చేతి గోరు ముద్దలు తినే అవకాశం నాకు లేకుండా పోయింది. కానీ అమ్మ నాన్న తనే అయ్యి నాన్న నాకు గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి భూమి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు సడన్గా భూమికి పొలం మారడంతో అపూర్వ, త్వరగా మంచినీళ్ళు ఇవ్వు, అమ్మాయికి కొరబైంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ, నా టైం ఏంటి మరీ ఇంత దరిద్రంగా ఉంది అని చెప్పి అలా తాగమ్మ తాగు అని చెప్పి భూమికి మంచినీళ్ళు తాగిస్తూ ఉంటుంది. అసలు నాన్న దానికి తినిపించడం ఏంటమ్మా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, దాని టైం అంత బాగుందే, 2 మెట్లు కిందకి దిగితే 10 మెట్లు పైకి ఎక్కుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నాను తల్లి అని చెప్పి శరత్ చంద్ర నీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకో అని భూమికి చెబుతూ ఉంటాడు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి, భోజనం ఇంకా బాగుంది అని భూమి అంటూ ఉంటే, అపూర్వ వంట చాలా బాగా చేస్తుందమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. వంట బాగున్నా కూడా అది మీ చేత్తో తినిపించేసరికి దాని రుచి మరింత పెరిగింది అని భూమి అంటూ ఉంటుంది. దానికి శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత భూమి అక్కడి నుండి వెళ్ళబోతూ అక్కడున్న శరత్ చంద్ర శోభచంద్రల ఫోటో వైపు చూస్తూ, మీరేమనుకోకపోతే ఆ ఫోటో నేను తీసుకువెళ్ళనా అండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. మా ఫోటో నీకెందుకమ్మా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతాడు. ఎంతైనా మా అమ్మ ఫోటో కదా అది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో అపూర్వతో పాటు అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి మీ అమ్మనా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే, అంటే ఆవిడ నా గురువు గారు కదా, గురువు అంటే తల్లితో సమానమే కదా, అందుకే నేను మా అమ్మ నాన్నల స్థానంలో మీ ఫోటోని పెట్టుకుంటాను, ప్లీజ్ అండి ఆ ఫోటో నేను తీసుకెళ్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, కుదరదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. బావా, ఆ ఇంటికి మన ఇంటికి అస్సలు పడదు, అసలు ఆ ఇంట్లో గగన్ గారు కూడా ఉంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి మీ ఫోటోని ఆ ఇంటికి తీసుకువెళ్తే గగన్ గారు కుదరదంటూ ఆ ఫోటోని బయటకు విసిరి కొడితే మనకి అవమానం జరిగినట్టే కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. లేదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అలా జరగనివ్వను, మీ ఫోటోని మా అమ్మ నాన్నల స్థానంలో పెట్టుకుందామని అనుకుంటున్నాను, అటువంటిది మీకు నేను అవమానం జరగనిస్తానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అంతలా ఫోటో తీసుకువెళ్ళాలని ఆశపడుతుంది కదా, తీసుకువెళ్ళనివ్వు అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర నువ్వు తీసుకెళ్ళమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి భూమి గోడకు తగిలించి ఉన్న శరత్ చంద్ర శోభచంద్రాల ఫోటోని తీసుకుంటుంది. ఇక ఆ పక్కనే చెర్రీ ఫోటో కూడా ఉంటుంది. చెర్రీ ఫోటోని చూడగానే ఈ అబ్బాయి ఎవరంకుల్ అని చెప్పి శరత్ చంద్రాని భూమి అడుగుతుంది. వాడు మా చెల్లెల కొడుకమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఓహో, ఇదే మ్యాటర్ అని చెప్పి భూమి మనసులో అనుకొని, సరే అంకుల్ వస్తాను అని చెప్పి అలా భూమి అంటూ ఉంటే, అమ్మ భూమి, నీకు నేనున్నానన్న విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి శరత్ చంద్ర అలా బాయ్ చెప్పి భూమిని పంపించేస్తాడు. ఇక భూమి ఆ ఇంట్లో నుండి బయటికి రాగానే తన తల్లిదండ్రుల ఫోటోని చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక ఇంతలో చెర్రీ అక్కడికి వస్తాడు. చెర్రీ అక్కడికి వచ్చిన తర్వాత భూమి నువ్వేంటిక్కడ అని చెర్రీని అడుగుతుంది. మువ్వా, నువ్వేంటిక్కడున్నావు, మా ఇల్లు పక్క సందులోనే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నిజం చెప్పు, మీ ఇల్లు పక్క సందులోనా, మరైతే ఈ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో నీ ఫోటో ఎందుకుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. నాకు నిజం తెలిసిపోయింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇంతకీ ఈ చేతికి దెబ్బ ఎలా తగిలింది అని భూమి అంటూ ఉంటే, అది నాన్న కష్టాల్లో ఉంటే కాపాడబోయి అని చెర్రీ చెబుతూ ఉంటాడు. కనీసం ఇదైనా నిజమేనా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీ ఫీల్ అవుతూ ఉంటాడు. అయినా నువ్వేంటి సిరిమువ్వ ఇక్కడున్నావని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇకప్పుడు భూమి, ఇది నా తల్లిగారిల్లు అని చెప్పి అంటూ ఉంటే చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నీ తల్లిగారిల్లా అని చెర్రీ అంటూ ఉంటే, అంటే శోభచంద్ర గారి ఇల్లు, ఆవిడ నా గురువు గారు కదా, అందుకే అలా అన్నాను అని చెప్పి భూమి నేను నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే, సరే మాట్లాడు అని చెర్రీ అంటాడు. ఇక్కడ కాదు,
బయటకు వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి భూమి అనగానే చెర్రీ బయటకు వెళ్ళి పర్సనల్గా మాట్లాడదాం అంటుందంటే ఖచ్చితంగా అది నా ప్రేమ విషయం గురించి అయి ఉంటుంది అని చెప్పి అలా చెర్రీ భూమిని తీసుకొని పక్కకు వెళ్తాడు. ఇక అప్పుడు భూమి చెర్రీతో ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నన్ను కాపాడింది ఎవరు, నిజంగా నువ్వేనా అని చెప్పి అంటూ ఉంటే అవును నేనే అని చెర్రీ అంటాడు. ప్లీజ్ ఇంకా నాకు అబద్ధాలు చెప్పకండి, నా నమ్మకంతో ఆడుకోకండి, మీరు కాదన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఆ బొమ్మల ఫ్యాక్టరీ తగలబడిన తర్వాతనే ఆ గోడ దగ్గర నన్నొక చిన్న కుర్రాడు కాపాడాడు. ఆ తర్వాతనే అక్కడున్న పరిస్థితుల ప్రభావం కారణంగా మీ నాన్నగారు మీ అమ్మగారిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికి ఇంకా పుట్టని మీరు నన్ను ఎలా కాపాడారు అని చెప్పి భూమి ప్లీజ్ నాకు నిజం చెప్పండి అని చెర్రీని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీ నువ్వు చెప్పేది నిజమే భూమి, నిన్ను కాపాడింది నేను కాదు మా అన్నయ్య అని చెప్పి ఆ రోజు జరిగిందంతా కూడా భూమికి చెబుతూ ఉంటాడు. మా అన్నయ్య టెడ్డీ బేర్లో ఉన్న నిన్ను ఎత్తుకొని అలా రౌడీలు వెంబడిస్తున్నారని చాలా దూరం పరిగెత్తాడు. ఇక వాళ్ళ నుండి నిన్ను కాపాడడం కోసం ఒక బుట్టలో నిన్ను పడుకోబెట్టి పైన అరిటాకు కప్పాడు. ఇక ఆ తర్వాత కొంతమంది వాళ్ళు తీసుకువెళ్ళే వస్తువులతో పాటు ఆ బుట్టల్ని కూడా ట్రైన్లో ఎక్కించారు. అలా నువ్వు మా అన్నయ్యకి మిస్ అయిపోయావు. రౌడీలు వెంబడిస్తున్న కారణంగా అన్నయ్య నీ దగ్గరికి రాలేకపోయాడు అని చెప్పి ఇక ఆ రోజు జరిగిందంతా కూడా చెర్రీ భూమికి వివరిస్తాడు. ఇక అంతా విన్న తర్వాత ఏంటి నన్ను కాపాడింది తల తిక్కన అని చెప్పి ఇక అలా భూమి షాక్ అవుతూ ఉంటుంది, చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఆయన అంత గుర్తుగా నా మువ్వను దాచుకున్నారంటే ఖచ్చితంగా ఆయన మనసులో నేనున్నట్టే కదా అని చెప్పి భూమి అనుకుంటుంది. నువ్వు నాకెందుకు అబద్ధం చెప్పావని భూమి చెర్రీని నిలదీస్తుంది. దాంతో చెర్రీ నువ్వు ఈ సిటీకి అసలే కొత్తగా వచ్చావు, అందరినీ చూసి భయపడుతున్నావు, నిన్ను కాపాడింది నేనే అన్న విషయం తెలిస్తే అప్పుడు నా దగ్గర సేఫ్గా జాగ్రత్తగా ఉంటావని అలా అబద్ధం చెప్పాను అని చెర్రీ ఒకటి మాత్రం నిజం భూమి, నేనేం చెప్పినా కూడా నీ సంతోషం కోసమే, నీ సంతోషమే నేను కోరుకునేది అని చెర్రీ అంటాడు. థ్యాంక్స్ అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎంతమంది అమ్మాయిలు నా జీవితంలోకి వచ్చినా కూడా నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే భూమి అని చెప్పి చెర్రీ అనుకుంటూ ఉంటాడు. మరోపక్క భూమి నిజం తెలుసుకుని ఆటోలో గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అలా గగన్ క్యాబిన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది. ఏయ్ ఏంటిది, ఏం జరిగింది, కిడ్నాపర్స్ ఏమైనా మళ్ళీ నీ వెంట పడుతున్నారా, ఆ అపూర్వ ఏమైనా అందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. లేదు అని చెప్పి భూమి అలా కన్నీళ్లు పెట్టుకుంటూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది. మరి ఏం జరిగింది అని గగన్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు భూమి గగన్కి నుదుటిన ముద్దు పెడుతుంది. ఏం చేస్తున్నావని గగన్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు భూమి నేను ఎవరో తెలుసా, చిన్నప్పుడు నువ్వు కాపాడావు కదా నీ సిరుమువ్వని నేనే. ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు కాపాడిన పసి ప్రాణాన్ని నేను అని చెప్పి ఇకలా భూమి గగన్కి చెబుతూ ఉంటుంది. తన దగ్గరున్న మువ్వలను గగన్కి చూపిస్తూ గగన్ని హక్ చేసుకొని నన్ను ఆ రోజు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఐ లవ్ యూ అని అలా గగన్కి భూమి ఐ లవ్ యూ చెబుతుంది. ఇక దాంతో తను చిన్నప్పుడు కాపాడిన సిరిమువ్వ భూమి అన్న విషయం తెలుసుకొని గగన్ కూడా అలా చాలా ఎమోషనల్ అవుతూ భూమిని హక్ చేసుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇంకా నీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.